రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత డెడ్ బాడీకి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తయింది. ఆ తర్వాత డెడ్ బాడీని కార్ఖానాలోని ఇంటికి తీసుకొచ్చారు. అభిమానులు, పార్టీ నేతల సందర్శనార్థం లాస్య డెడ్ బాడీని కాసేపు ఇంటి దగ్గరే ఉంచనున్నారు. తర్వాత అంతిమయాత్రగా బయలుదేరి ఈస్ట్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో లాస్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం సికింద్రాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా పటాన్ చెరువు ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారు లారీని ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో లాస్య నందిత స్పాట్లో చనిపోయారు. ప్రమాదంలో కారు డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత లాస్య నందితను పటాన్చెరులోని అమేధ హాస్పిటల్కు తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు హాస్పిటల్కు వెళ్లి లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ లాస్య నందిత ఇంటి దగ్గర నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు కల్పన. అనిల్, పోస్ట్ మార్టం అనంతరం గాంధీ హాస్పిటల్ నుంచి కూడా లాస్య నందిని మృతదేహాన్ని ఇక్కడ కార్ఖానా సికింద్రాబాద్ లో దగ్గర ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి కార్ఖానా చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దాదాపు పెద్ద సంఖ్యలో కూడా లాస్య నందిని పార్థివ దేహానికి అయితే నివాళులు అర్పిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు సన్నిహితులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా వరకు అయితే హడావిడి నెలకొందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఇక్కడ నివాళులు అర్పించడానికి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు హరీష్ రావు, కవిత, కడియం శ్రీహరి, విజయలక్ష్మి, దాంతోపాటు విజయారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజశేఖర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ముఠా గోపాల్, గర్జన్ కుమార్ సెగంగలతో పాటు కూడా ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు, నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున అయితే హడావిడి నెలకొంది. దాదాపు 4 గంటల వరకు కూడా ఇక్కడ మృతదేహం ఇక్కడే వచ్చినట్టు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా లాస్య నందిత మరణం అనేది ఒక ఇక్కడ తీరని విచారం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ నాన్న చనిపోయి కూడా సంవత్సరం అవుతా ఉంది. ఫిబ్రవరి 19 వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఈమె మరణం కూడా ఒక సంవత్సరంలోకి జరగడంతో ఇక్కడ అయితే వాళ్ళ ఇంట్లో శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళ అక్క కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కావచ్చు కూడా ఇక్కడ తీవ్ర విషాదంతో ఉన్నారు. ఒక ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పుకోవచ్చు సడన్ గా మరణించడంతో. సో ఇప్పటికే లాస్య నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇప్పటికే పలు ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కోవడం జరిగింది 3 గంటల పాటు. ఆ తర్వాత కూడా లాస్య నందితకు సంబంధించి కూడా ఒకసారి యాక్సిడెంట్ కూడా అవ్వడం జరిగింది. నల్గొండకి వెళ్లి బీఆర్ఎస్ సభలో పాల్గొని తిరిగి వస్తూ ఉండడంతో అక్కడ తిరిగి వస్తున్న తరుణంలో యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు కూడా ఆమె బయటపడిందని చెప్పుకోవచ్చు. 3వసారి ఈ రోజు అయితే యాక్సిడెంట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు యాక్సిడెంట్ అవ్వడంతో కూడా మరణించిందని చెప్పుకోవచ్చు. ఆమె మరణం అయితే తీరని విషాదం అని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయింది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ సంబంధించి కూడా వాళ్ళ టికెట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈమెకి ఇచ్చారు. సో ఆ తర్వాత ఈమె ఆ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైంది. అతి చిన్న రాజకీయ భవిష్యత్తు మొదలు అవుతున్న తరుణంలోనే ఆమె వర్ణించడం కూడా ఒక తీరని విషాదం అని చెప్పుకోవచ్చు. చాలా మంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలా మంది వచ్చి సన్నిహితులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆమె పార్థివ మృతదేహానికి అయితే వాళ్ళు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం కూడా హడావిడి అయితే నెలకొన్నది. సో తీరని శోక సముద్రంలో ప్రతి ఒక్కరైతే ఉన్నారు. సో రాజకీయ భవిష్యత్తు మొదలవడంతోనే మరణించడం అయితే ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే శోక సముద్రంలో మునిగారని చెప్పుకోవాలి. ఒక ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. అంటే సడన్ గా మీకు ప్రతి 3 ఒకటి కాదు 2 కాదు లిఫ్ట్ లో ఇరుక్కోవడం, దాని తర్వాత యాక్సిడెంట్ అవ్వడం, మళ్ళీ తిరిగి ఇంకో యాక్సిడెంట్, ఒకసారి యాక్సిడెంట్ అవ్వనప్పుడు బయటపడింది కానీ మరోసారి యాక్సిడెంట్ అవ్వనప్పుడు అయితే సరిపోయిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా మేము ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఇట్లాంటి సంభవాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు, ఇప్పటికి ఇది 3వదనే చెప్పుకోవచ్చు. ఈ 3వది జరిగినప్పుడు ఆమె మరణించింది. సో ముఖ్యంగా చెప్పాలంటే కూడా పెద్ద ఎత్తున అయితే ఆమెకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఒక దాదాపు అంటే ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ డ్రైవర్ ఒకే అతను ఆకాశ్ ఉన్నాడని చెప్తా ఉన్నారు. తిరిగి ఈ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా డ్రైవర్ అయితే ఆకాశ్ అనే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఫాస్ట్ డ్రైవింగే దీనికి కారణం అని చెప్పేసి అటు పోలీసులు కూడా విచారిస్తా ఉన్నారు. సో ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె దాంతో పాటు ఒక హఠాత్ మరణం అనేది కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ దగ్గర చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఫాస్ట్ డ్రైవింగ్ కి సంబంధించి కూడా చాలా కేసెస్, చాలా మెంబర్స్ కూడా మరణిస్తూ ఉంటారు. అలాగని ఇది కూడా ఫాస్ట్ డ్రైవింగ్ వల్లనే మరణించారని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఇప్పటికే నిర్ధారించారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఇటు
ఫస్ట్ ఆమె భరించి హఠాత్ స్పాట్ లోనే చనిపోయినట్టు కూడా ఇటు నిర్ధారించారు. దాంతో పాటు అక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్ కూడా పటాన్ చెరువు దగ్గరలో ఉన్న లోకల్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడి నుంచి కూడా పోస్ట్ మార్టం అనంతరం గాంధీకి తీసుకొచ్చారు. గాంధీలో పోస్ట్ మార్టం అయిన తర్వాత అక్కడి నుంచి కూడా సికింద్రాబాద్ లో ఉన్న వీళ్ళ ఇంటికి లాస్య నందిత ఇంటికి కూడా తీసుకొచ్చారు. ఇక్కడే ప్రజెంట్ అయితే